అందరికీ నమస్తే అండి. ఈరోజు నిరసనలో భాగంగా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్న ప్రతి సిహెచ్ఓ కూడా టీఏ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎన్హెచ్ఎం ఉద్యోగుల సన్మానంగా 23% హైక్ అనేది పూర్తిగా ఇవ్వట్లేదు. అది ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం పూర్తిగా. అలాగే ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం సిహెచ్ఓని పూర్తిగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి 6 ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఈ విధంగా మేము నిరసన కార్యక్రమం చేపట్టాం మిమ్మల్ని పిహెచ్సి వద్ద. అలాగే ఇంక్రిమెంట్ పాలసీ కూడా బోనస్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ ఫీల్డ్ వర్క్ వెళ్ళిపోవడం వల్ల ఎఫ్ఆర్ఎస్ కూడా పూర్తిగా వేయలేకపోతున్నాం. ఈ ఎఫ్ఆర్ఎస్ని కూడా మాకు పూర్తిగా సరళం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొద్ది రోజుల్లో మాకు మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈ గవర్నమెంట్ని. అలాగే ఈపీఎఫ్ మాకు పూర్తి తీస్తారు. అది సుమారుగా 8 months నుంచి కూడా కట్టబడలేదు అమౌంట్ అనేది. దాన్ని కూడా మాకు వర్తింపు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే మాకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో జీవో నంబర్ 96 ప్రకారం మాకు అవన్నీ కూడా సర్దుబాటు చేయాలని చెప్పేసి ఈ పిఎస్సి వద్ద ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ట్రాన్స్ఫర్ పాలసీ అనేది సుమారు 6 years నుంచి లేవు, ఏదో అడ్జస్ట్మెంట్ ప్రకారం జరుగుతుంది తప్ప. సో దాన్ని కూడా యథావిధిగా వర్తింపు చేయాలని చెప్పేసి ఈ పిఎస్సి వద్ద నిరసన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా జాబ్ చార్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. సో దీన్ని కూడా మాకు వర్తింప చేయాలి, పూర్తిగా ఏ పని చేయాలి ఏ పని చేయకూడదని చెప్పేసి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ నిరసనలో భాగంగా ఈరోజు వచ్చే నెల 24, 25 తేదీల్లో కూడా ఆల్రెడీ సిఎఫ్డబ్ల్యూ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించి అందరూ కూడా సిహెచ్ఓ అందరూ కూడా మనస్ఫూర్తి రావాలని చేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.